హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. గ్రూప్ డికి సంబంధించిన సైన్స్ కంప్లీట్ స్ట్రాటజీ చెప్పబోతున్నా. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఒక 10 మెంబర్స్ తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కరికి గ్రూప్ డి ఆస్పిరెంట్కి యూజ్ అయ్యే వీడియో ఇది. నేనైతే ఫస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూస్తుంటే, అదేవిధంగా హైప్ ఇవ్వండి. ఇప్పుడు చూడండి, టాపిక్ చెప్తా. ఎగ్జాక్ట్గా ఏ బుక్స్ నుంచి మీకు అక్కడ క్వశ్చన్ పేపర్ రెడీ అవుతుంది అది కూడా చెప్తున్నా. ఇంకొకటి, ఎగ్జామ్ ఎప్పుడు ఎక్స్పెక్టెడ్ చేయొచ్చు, బుక్స్ షార్ట్ టైంలో ఎలా కంప్లీట్ చేయాలి, మొత్తం నేను ఈరోజు సైన్స్ టాపిక్ మొత్తం చెప్పబోతున్నా. అంటే కంప్లీట్ స్ట్రాటజీ మొత్తం చెప్తున్నా. ఒకసారి నీట్గా చూడండి, చివరి వరకు చూడండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎగ్జాక్ట్గా ఏం బుక్స్ అనేది నెక్స్ట్ చెప్తాను. ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అనేది చెప్తాను. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో చెప్తాను చూడండి. మ్యాక్సిమము మనకి ఆల్మోస్ట్ ఆల్ నవంబర్ 17th కదా, ఈరోజు నాకు తెలిసి 15th అనుకుంటా. ఒక 2 days లోపల మీకు అప్డేట్ అయితే కంపల్సరీ వస్తుంది. 17th రోజు అయితే రావచ్చు. ఫైనల్ కాదు చెప్తా అంది. మరొచ్చి ఇక్కడ బ్యాడ్ కామెంట్స్, తిక్క కామెంట్స్ అయితే చేయొద్దండి. మోస్ట్లీ ఓ 10 days అటు ఇటు, డిసెంబర్ అటు ఇటు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎగ్జామినేషన్ ఎక్స్పెక్టెడ్ మాత్రమే, ఫైనల్ కాదు. ఓకే, ఇది దృష్టిలో పెట్టుకోండి. మీరైతే ఒక పాయింట్ చెప్తాను అందరికీ, ఏం బుక్స్ చదవాలా విత్ ఇన్ షార్ట్ టైంలో, మీకు ఫ్రీ బుక్స్ ఎక్కడ ఉన్నాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మాట్లాడతాను. ఒకసారి చూడండి. ఓకే, ఎగ్జామ్ అయితే మోస్ట్లీ డిసెంబర్ ఫస్ట్ వీక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నా. ఇది ఫైనల్ కాదు. ఓకే, లేదా నవంబర్ లాస్ట్ వీక్, ఆల్మోస్ట్ 10 days వేసుకుంటే 25th అన్నా అటు ఇటు అన్నా కావచ్చు. మోస్ట్లీ 10 days. ఇది ఎలా చెప్తున్నా అంటే, ఆల్రెడీ టీసీఎస్ బుక్స్ మీకు నవంబర్ 17th నా ఊరికైనా వదిలిండాడు కదా రైల్వే బోర్డు. ఆల్రెడీ బుక్ స్లాట్స్ అయితే బుక్ అయి ఉంటాయి మ్యాక్సిమం. అయితే నాకైతే తెలియదు, కానీ బుక్ అయితేనే అక్కడ నోటీస్ రిలీజ్ చేసేది, అంటే ఊరికే చేయడు కదా. ఇది మెయిన్ సిచ్యువేషన్. ఓకే, మోస్ట్లీ ఒక 10 days అటు ఇటు, లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్లో కావచ్చు. లేదంటే ఇంకా మనోడు చెప్పాల్సిందే, ఎవరు రైల్వే బోర్డు చెప్పాల్సిందే. ఎవరు చెప్పినా, ఏమేదా యూట్యూబ్ చెప్పినా అదే మాటే చెప్పేది. నేనైతే ఆ మాట చెప్పట్లేదు. మోస్ట్లీ ఒక 10 days అటు ఇటు. ఓకే, ఇంకా బ్యాడ్ కామెంట్స్ అనవసరం. మీరు ఏం బుక్స్ చదవాలా, ఫస్ట్ ఏమేం బుక్స్ చదవాలా? ఎన్సీఆర్టీ బుక్స్. ఈ ఎన్సీఆర్టీ బుక్స్ పైన నేను ఇంతకుముందే వీడియో చేసించా. ఎక్కడున్నాయి బుక్స్ అవన్నీ నేను చెప్పు ఉంచాను కూడా. సో ఈ ఎన్సీఆర్టీ బుక్స్ నుంచే మోస్ట్లీ మనకి 25 క్వశ్చన్స్ కదా. ఎక్కడ ఏది జనరల్ సైన్స్ స్ట్రాటజీ. మీరు జనరల్ సైన్స్ చదవకోకుండా గ్రూప్ డి ఎగ్జామినేషన్ క్రాక్ చేయడం అనేది ఇంపాసిబుల్. అది గుర్తుపెట్టుకోండి. ఈ 25 క్వశ్చన్స్ ఏ బుక్స్ నుంచి వస్తున్నాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతాను చూడండి. మనకి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, 6th to 10th క్లాస్ వరకు ఎన్సీఆర్టీ బుక్స్ నుంచే కొండి. 6th నుంచి 10th క్లాస్ వరకు ఎన్సీఆర్టీ బుక్స్ మాత్రమే ఇస్తున్నాడు అనమాట. నేనైతే దాంట్లో నుంచే ఇస్తున్నాడు. మీరు ఎలా చెప్తున్నారంటే 100% ప్రూఫ్తో మాట్లాడుతున్నా నేను. టెక్నీషియన్ గ్రేడ్ 3 చెప్తున్నాను కదా. టెక్నీషియన్ గ్రేడ్ 3 ఆల్మోస్ట్ ఆల్ 100కి 85+ పోయింది కట్ ఆఫ్. ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3కి సైన్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈ ఎన్సీఆర్టీ బుక్సే 100% ఇచ్చారనమాట. దీంట్లో నుంచే ప్రింట్ టు ప్రింట్ లైన్లో ఇచ్చాడనమాట. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నేను ఊరికే చెప్పట్లేదు. మీకు అంత ప్రూఫ్ కావాలా సార్ మాకు అనుకుంటే వెళ్ళి చెప్తున్నాను చూడండి. నీరజ్ సారు ప్రతిరోజు క్లాసెస్ అయితే చెప్తున్నాడు అనమాట. వెళ్ళి చూడండి. ఆయన కూడా ఒక్కొక్క బాక్స్లో తీసుకొని చెప్తూ ఉంటాడు మీకు. ఆ బుక్, ఆ లైన్స్ చెప్తూ ఉంటాడు మీకు. వెళ్ళి చూడండి, కొట్టండి నీరజ్ సార్ సైన్స్ అని కొట్టండి, యూట్యూబ్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, ఇది అనమాట. ఈ బుక్స్ ఎక్కడున్నాయి సార్? ఈ బుక్స్ ఎక్కడున్నాయి? మాకు ఫ్రీ పీడిఎఫ్స్ కావాలా అనుకున్న వాళ్ళు, మాకు ఫ్రీ పీడిఎఫ్స్ కావాలా, ఇలాంటి బుక్స్ కావాలా మాకి, మేము చదవాలా అనుకున్న వాళ్ళకి నేను చెప్తున్నాను కదా. చూడండి, నేను ప్రతి వీడియోలో మొత్తుకుంటాను. ప్రతి వీడియోలో నేను ఇప్పుడు చేస్తున్న సైన్స్ సిరీస్ కదా, చూడండి పీడిఎఫ్లు నేను ఆల్రెడీ సెండ్ చేసి ఉంచాను. 9th మొత్తం బయాలజీ మొత్తం ఫ్రీ పీడిఎఫ్సే. నేనేం అమ్మట్లేదు ఇక్కడ. 7th క్లాస్, 6th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్ మొత్తం సెండ్ చేసి ఉంచాం మన టెలిగ్రామ్ ఛానల్. వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చదవండి.
సింపుల్. నేనైతే అదే చెప్తా. మీకు ఈ అమౌంట్ అనేది ఎక్కువ కాస్ట్ పడదు. ఆడ తిక్క తిక్క పీడిఎఫ్‌లు లేదంటే మీ ఇంటి దగ్గర ఇది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మనకి గవర్నమెంట్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి స్టేట్ సిలబస్ కాదు సీబీఎస్ఈ సిలబస్ చదువుతున్నారండి. సీబీఎస్ఈ సిలబస్ చదువుతున్నారు. మీరెలా చెప్తున్నారంటే నేను టీచర్ అండి నాకు తెలుసు. నేను వర్క్ చేసేది కూడా నాకు తెలుసు కాబట్టి ఆ ఫీల్డ్ కాబట్టి చెప్తున్నా. బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి చదివితేనే మీకొస్తది 100%. మీరు తిక్క తిక్క మెటీరియల్సు, తిక్క తిక్క టెస్ట్ సిరీస్ కొనుక్కొని టెస్ట్ సిరీస్ కొనుక్కోండి ఎక్కడ ఎగ్జామ్స్ రాసేంత వరకు ఓకే. జనరల్ సైన్స్ మీరు ఎన్సీఆర్టీ బుక్స్ చదువుకోకుండా వెళ్ళి నేను ఎగ్జామ్ రాస్తాననడం అనేది ఇవే మెయిన్. ఎక్కడ చూడండి సెమ్ 1, సెమ్ 2 ఉన్నాయి మీకు. నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ప్రీవియస్ వీడియో నేను చేసి ఉంచా. ప్రతి బుక్ ఏమేం టాపిక్స్ ఉన్నాయి ఏమనేది నేను డిస్క్రిప్షన్‌లో వీడియో లింక్ ఇస్తా. వెళ్ళి చూడండి. మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. వీడియోనే చేసి ఉంచా నేను. ఇవి చదివితేనే మీకే. లేదంటే కాదు. మీరు 100% ఎన్ని బుక్స్ అన్నా చదవండి. అది ఇంపాసిబుల్ అండి. మీరు ఈ బుక్స్ చదువుకోకుండా వెళ్తే మటుకు మీరే దెబ్బ తినేది. గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఇంకొకటి కూడా చెప్తాను చూడండి. వినండి. చాలామంది బిట్స్ చూస్తూ ఉంటారు. ఈ బిట్స్ చూడడం వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 బిట్స్ ఒక్కొక్క టాపిక్ నుంచి ఒక్కొక్కటి వస్తుంది. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఎలా అసలుకి? అది ఇంపాసిబుల్ కదా. ఫస్ట్ థియరీ చదవండి. థియరీ చదివిన తర్వాత బిట్స్లోకి వెళ్ళండి. ఇది ప్రాసెస్. కానీ మీరు ఎప్పుడు బిట్స్ చదువుకుంటూ ఉంటే అదైతే రాంగ్ మెథడ్. నేనైతే అది చెప్తాను. ఇంకొకటి ఎవరికి యూజ్ అవుతాయి బిట్స్ అంటే థియరీ చదివిన వాళ్ళకి యూజ్ అండి. థియరీ చదివిన వాళ్ళకి మాత్రమే యూజ్. మీరు ఊరికే బిట్స్ చదువుకుంటా అది చేసుకుంటా అంటే అది ఇంపాసిబుల్. నేను ఇంకొకటి ఏమంటే మన ఛానల్లో ఇదే ఎన్సీఆర్టీ బుక్స్ అన్నీ నేను లింక్స్ ఇస్తా. వెళ్ళి చూడండి. ఎన్సీఆర్టీ బుక్స్ నేను డిస్కస్ చేస్తున్నా నాకున్న టైంలో. అట్లీస్ట్ డైలీ 10-25 మినిట్స్ పెడుతున్నా వీడియో. దాంట్లో నా పట్టుమని ఒక 15 మెంబర్స్ ఏమో ఫాలో అవుతున్నారు. సంతోషము. ఇంకా ఫాలో కావాలని నేనైతే కోరుకుంటున్నా. నేను నెక్స్ట్ బిట్స్ కూడా చెప్తాను. బిట్స్ ఏమంటే ఏవైతే థియరీ ఉంటాయో వాళ్ళకే. అంటే ఇక్కడ థియరీ చదివిన వాళ్ళకే బిట్స్ చూస్తే ఏమీ రావు. మీకు 100% బిట్స్ చూసే వాళ్ళకి ముందే చెప్తున్నాను చూడండి. ఇప్పుడైనా మానుకోండి. ఫస్ట్ థియరీ చదివిన తర్వాత బిట్స్ చూడండి. సార్ ఇంత టైంలో మేము ఎలా కంప్లీట్ చేస్తాము అంటే ఇంకా కావాలనుకుంటే మీరు మార్నింగ్ నుంచి చూడండి. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తాను. స్ట్రాటజీ చెప్తా చూడండి. పర్ఫెక్ట్ కూర్చుంటే 2 డేస్ అయినా అట్లీస్ట్ 2 or 3 డేస్ పడుతుంది ఒక టెక్స్ట్ బుక్. మీలో అంత కసి ఉంటే చదవచ్చు మీరు. ఎగ్జామ్స్ టైంలో ఎలా చెప్తున్నాను చూడండి. ఒక్కొక్క టెక్స్ట్ బుక్ సింపుల్గా పర్ఫెక్ట్గా లైన్ బై లైన్ కావాలని గీసుకొని ఇంకా ప్రిపరేషన్ చేయని వాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది. నేను ఎలా చెప్తానంటే ఇప్పుడు ఎగ్జామ్ డేట్లు అనౌన్స్ అయ్యాయనుకోండి. రఫ్గా చెప్తున్నాను చూడండి. ఇది కూడా మీకు సెకండ్ వీక్ ఎగ్జామ్ ఒక 10 డేస్ గ్యాప్ ఉందనుకోండి. ఈ 10 డేస్లో మీ ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి అట్లీస్ట్ ఒక 1 వీక్ అన్న వస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 15 డేస్ మీ చేతిలో ఉన్నట్లే. ఈ 15 డేస్లో ఇవి చదువుకుంటా మీరు బిట్స్ చూసుకుంటా మీకుండే టైంలో మోస్ట్లీ నా సజెషన్ అయితే 7-10 అవర్స్ మీరు ప్రిపరేషన్ స్ట్రాటజీ అంటే ఈ ప్రిపరేషన్ కంటిన్యూషన్ అయితే మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బాగా చెప్తున్నా. ఓన్లీ సైన్సే. ఇంకా క్వాంట్ రీజనింగ్ ఆల్రెడీ మీరు ప్రాక్టీస్లో ఉండాలండి. అదైతే ఇంక అది చెప్పలేము. నేను అందుకే కదా ఇంతకుముందు వీడియో కూడా అదే చేస్తా. ఆల్రెడీ క్వాంట్ రీజనింగ్ 100% చేసేవాళ్ళు. ఎక్కడ దెబ్బ పడుతుందంటే వాళ్ళకి జనరల్ సైన్స్ దగ్గర. జనరల్ సైన్స్ అదే చెప్తున్నా కదా. మన వీడియోస్ ఫాలో అవ్వండి. నా సజెషను. నాది కూడా రివిజన్ అవుతుంది మీకు. నేను వీడియోస్ ఆల్రెడీ కెమిస్ట్రీ ఫిజిక్స్ వీడియోస్ అయితే 20 వీడియోస్ చేసి ఉంచా. ఇంకా కంప్లీట్ కాలా, చేస్తాను అది కూడా. నెక్స్ట్ కెమిస్ట్రీ అయితే ఇప్పుడు 6 వీడియోస్ అయితే రన్నింగ్లో ఉన్నాయి. టాపిక్స్ ఇవే ఎన్సీఆర్టీ బుక్సే. కొత్తవి ఏం చెప్పట్లేదు నేను. కొన్ని బిట్స్ చెప్పాను, కొన్ని ఎన్సీఆర్టీ బుక్స్ తీసుకొని చెప్తున్నాను. అందుకే మన ఛానల్ని ఫాలో అవ్వడం వలన మీకు బెనిఫిటే ఉంటుంది. తిక్క తిక్క వీడియోస్ అయితే నేను చేయట్లేదు. ఇది కూడా మీకు యూజ్ అయ్యే వీడియోనే. ఓకే. నా సజెషన్ అది. ఎగ్జామ్ అయితే నా వరకు అందరికీ ప్రతి ఒక్కరూ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఇంకొకటి ఏమంటే టైం అయితే వేస్ట్ చేసుకోవద్దండి. టైం వేస్ట్ చేసుకుంటే మీరే ఇబ్బంది పడేది లాస్ట్లో. ఓకే. ఇంకా బ్యాడ్ కామెంట్స్ అనవసరము. చాలామంది బ్యాడ్ కామెంట్స్ మేధావులు వచ్చి చేస్తూ ఉంటారు. అది అయితే అనవసరం. సో మీకు ఫ్రీ పీడిఎఫ్స్ కావాలనుకుంటే నేను టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇస్తా. ప్రీవియస్ వీడియోస్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. వెళ్ళి చూడండి. మీకు నచ్చితేనే చూడండి. సింపుల్గా. ఎందుకు ఊరికే నేనైతే డబ్బా కొట్టడం లేదు కానీ నా ఎఫర్ట్
నాకుండే టైంలో నేనైతే వీడియోలు చేస్తున్నాను. అట్లీస్ట్ అడుగుతుంటారు ఆ కామెంట్స్లో నన్ను. చాలామంది అడిగారు. అంటే ఒక 10 టు వాళ్ళ పేర్లు కూడా గుర్తున్నాయి. వాళ్ళ కోసమే చేస్తున్నా కూడా. ఒక అబ్బాయి సత్య అనే అబ్బాయి, నెక్స్ట్ మనోహర్ రెడ్డి, వీళ్ళే చెప్తున్నాను కదా, మనోహర్ రెడ్డి అనే అబ్బాయి, నెక్స్ట్ ధర్మతేజ. ఈ అబ్బాయి అయితే ప్రతిసారి వీడియో కింద కామెంట్ చేస్తూనే ఉంటాడు నాకు. మంచి సపోర్ట్స్ అనమాట. ఇలాంటి వాళ్ళు ఒక 10 మంది, ఒక 20 మంది ఉన్నా చాలు వీడియోస్ చేస్తూ ఉంటాను నేను. అందుకే కామెంట్ చేయండి మీరు, నాకు ఆ వీడియోస్ కావాలా, వీడియోస్ కావాలా. కొంతమంది పేర్లు మర్చిపోయినా తప్పుగా అనుకోద్దు కానీ, వీళ్ళైతే మంచి ఎంకరేజ్మెంట్ ఉంది. చాలా థ్యాంక్స్. అలానే ఎంకరేజ్మెంట్ చేయాలని నేనైతే అనుకుంటున్నా. మీ ఇంకా వీడియోస్ వస్తాయి మీకు ఖచ్చితంగా. నేనైతే వీడియోస్ అయితే ఆపను. ఖచ్చితంగా నా ఎఫర్ట్ టైంలో చేస్తాను నేను. నాకుండే టైంలో నీకోసం టైం అయినా తీసుకొని చేస్తా. ఓకే, ఇది అనమాట వీడియో. నచ్చితే లైక్ చేయండి మా. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా సజెషన్, మనము ఆల్మోస్ట్ 1950 దగ్గర ఉన్నాము. 2000 కంప్లీట్ కావాలనుకుంటున్నా ఈ వీడియోతో. 2000 అట్లీస్ట్ ఒక 50 మెంబర్స్ అయినా ఈ వీడియో కొత్త వాళ్ళు చూసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.